నిజానికి ఆయన ఎప్పుడో చెప్పాడు తాను సింహం లాంటోడిని అని. అది గడ్డం గీసుకోలేదు, పవన్ కళ్యాణ్ గీసుకుంటాడు అంతే, సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏటో తెలుసా? అందరూ హీరోల్లా వరుస పెట్టి సినిమాలు తీసినా తీయకపోయినా ఆయనపై అభిమానం పెరుగుతుందే తప్ప పెసరంత కూడా తగ్గదు. సినిమాలు తీయకపోతే ఏ హీరోనైనా ఆ పని అయిపోయింది రే అనుకుంటారు. కానీ పవర్ స్టార్ సినిమాలు తగ్గించిన గూగుల్ తల్లే చెప్పింది ఆయనకి దేశంలోను ప్రపంచంలోనూ ఉన్న పేరు ఎలాంటిది. ఊరు దాటితే చాలు ఎవ్వడు గుర్తుపట్టని జలగన్న చెంచాగాళ్ళు సిల్లరగాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆ సిల్లర మాటలు కట్టి పెట్టాలి. అయినా పవన్ కళ్యాణ్ తో ఎత్తుకున్న వాళ్ళంతా ఇప్పుడు చిప్పకొడి తింటున్నారు. ఆ బోరగడ్డం గారికి చింతపండు అయిపోయింది. చెప్పులు చూపించిన పకోడీ గాడు ఫ్యామిలీతో సహా ఏటో పారిపోయాడు. రేపో మాపో మిగతా సైకో బ్యాచ్ కూడా బొక్కలోకి వెళ్తుంది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. 10 ఏళ్లు పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్. 10 ఏళ్లు అయ్య పేరు చెప్పుకొని తల్లి చెల్లెలి కట్టం మీద రాజకీయం చేసినోడు జలగన్న. ఇద్దరిలో ఎవరు మునగాడో ఇప్పటికే ఏపీ ప్రజలు ఎన్నికల్లో జనసేనకు 100% ఓట్లేసి గెలిపించి చెప్పేశారు.